హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక సరికొత్త రెసిపీతో. అది ఏంటి అనుకుంటున్నారా? మన మటన్ బిర్యానీ. సో మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకుంటే ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. జస్ట్ సింపుల్ రెసిపీ అండి. ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేస్తే కొంచెం కష్టంగానే అనిపించవచ్చు, బట్ ఓవరాల్గా మీరు ఈ ప్రాసెస్ చూసి ఒకవేళ ట్రై చేసినట్లయితే ఇంత ఈజీగా మటన్ బిర్యానీ చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా బిర్యానీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ మటన్ బిర్యానీ కోసం ఏవైతే ఐటమ్స్ వాడతామో కంప్లీట్గా అవే ఐటమ్స్ వాడాలండి. బట్ ఏదైతే మనం బిర్యానీ చేసే ప్రొసీజర్ ఉంటుందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ముందుగా మనమైతే బాస్మతి బియ్యంని కడిగి నానబెట్టుకోవాలి 1 అవర్. తర్వాత ఇలాగా మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి రెడీగా పెట్టుకోవాలి. అదే ఇంకో కడాయిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ మటన్ తీసుకొని వాష్ చేసుకొని అందులో తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక కట్ చేసుకున్న టొమాటో, కొన్ని ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, షాజీరా, జాజి పువ్వు, పత్తర్కా పూల్, కొద్దిగా ఆయిల్, తగినంత కారం, కొద్దిగా పెరుగు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక్కటే విజిల్ని రానివ్వాలి. తర్వాత అది పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ధనియాలు, షాజీరా, జాజి పువ్వు, జాపత్రి, లవంగాలు, పత్తర్కే పూల్, గసగసాలు ఇవన్నీ దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత అదే కడాయిలో కాజు, బాదంని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు బగారా కోసం ఒక గంజులో బియ్యంకి తగ్గట్టుగాని వాటర్ తీసుకోవాలి. అలా అని మనం ఎసరు బాగా వేసుకొని తర్వాత గంజి వాటర్ తీసేయడం అలా కాదు. ఇప్పుడు ఆ వాటర్లోకి ఉప్పు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, మనం కడిగి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ లెమన్ని కూడా పిండుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బగారా 70% కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం ఏదైతే కుక్కర్లో మటన్ ఉడికించుకున్నామో అది ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కల్యామాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కుక్కర్లో ఉడికించిన మటన్ని నీళ్లు లేకుండా కేవలం ముక్కల్ని మాత్రమే ఇందులోకి వేసుకొని తగినంత కారం వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులను, మిక్సీ పట్టుకున్న పొడిని, కొద్దిగా పెరుగుని, అలాగే ఎవరెస్ట్ మటన్ మసాలాని కూడా వేసుకొని కాసేపు ఈ మటన్ పీసెస్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో మటన్ని ఉడికించుకున్న మిగిలిన నీరు ఏదైతే ఉందో ఈ ఫ్రై పీసెస్ పైన పోసి ఎక్కువగా కలపకుండా మూత పెట్టేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. అంటే నీరు ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. చూసారా ఇప్పుడు ఎలా నీరు ఇంకిపోయి ఆ మటన్ అనేది దగ్గరగా అయ్యిందో. ఇప్పుడు మనం ఏదైతే గంజులో బిర్యానీ వండుకుందాం అనుకుంటున్నామో ఆ గంజులోకి ఈ మిశ్రమం అంతా వేసుకొని చక్కగా నేర్పుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం ఈ మటన్ మిశ్రమం పైన ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. తర్వాత మనం ఏదైతే బగారా వండుకొని పక్కన ఉంచుకున్నామో అది కూడా దీనిపైన మొత్తం వేసేసుకొని చివరిలో పైన మనం బిర్యానీకి ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా,
అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టుకొని మాత్రమే మనం గంజును పెట్టాలి. డైరెక్ట్ స్టవ్ పైన గంజు పెడితే అడుగు అంటుతుంది. కాబట్టి పెంక పైన గంజు పెట్టి మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా రోలు కానివ్వండి, అలా ఏమైనా వజన్ ఐటమ్ పెట్టి మనం ఒక 15 to 20 minutes సిమ్లోనే దమ్కి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీ అయిన యమ్మీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.